బాబోయ్, ఏంటండి ఈ విధ్వంసం? శ్రీరామనవమికి శ్రీరాముడి వారికి కోపం వచ్చిందా? అంత కోపం ఎందుకు వచ్చింది? కరెంటు స్తంభాలేంటి ఇలా పడిపోయాయి? కరెంటు వైర్లు కూడా తెగిపోయాయి ఏంటి అనుకుంటున్నారా? మ్యాటర్లోకి వెళ్ళిపోయే ముందు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి పూర్తిగా వీడియోని అయితే చూసేయండి. అసలు శ్రీరాముల వారికి కోపం వచ్చినట్టుందండి. అసలు నిజంగా పెద్ద గాలి దుమ్మ అయితే వచ్చింది 2:30 నుంచి. అప్పటి వరకు కూడా ఫుల్గా ఎండగా ఉంది. అప్పటి నుంచి కూడా 2:30 నుంచి కూడా కంటిన్యూస్ వర్షం అయితే పడుతుందండి. అంటే గాలి దుమ్ము, మామూలు గాలి దుమ్ము కాదు మాట. కరెంటు స్తంభాలతో సహా అన్ని పడిపోయి షెడ్లు అయితే లేచిపోయాయి మాట. రేకులు అయితే కనుక మొత్తం లేచిపోయి పక్కన కూర్చోబెట్టారు. ఇంకా అప్పటికి క్లియర్ చేస్తున్నారు. ఎంత క్లియర్ చేస్తారండి? చాలామంది ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోయి, వెళ్ళే బస్సులు ఆగిపోయి, వచ్చే బస్సులు కూడా ఆగిపోయి ఇంక నన్ను అయితే అక్కడే ఆపేశారు. ఆపేస్తే ఇంక మా వారికి ఫోన్ చేశాను. ఆయన ఒక చెట్టు పడిపోయిందంటే అక్కడే ఇరుక్కుపోయాడు ఆయన. మొత్తానికి నేను కొంచెం దూరం అయితే నడిచాను, ఒక 1/2 కిలోమీటర్ అయితే నడిచాను. అలా నడుస్తూ ఇంకా మా వారైతే కొంచెం కనిపించారు. అమ్మ థ్యాంక్ గాడ్ అనుకున్నాను. ఇంకా నేను ఇంకా ఇందులో నుంచి నేను వెళ్ళలేనేమో భయం వేసేసింది నాకు. అండ్ నాకు ఒక ఏమనిపించిందంటే యుగాంతం అంటారు కదా, అది వచ్చేసిందేమో కొంపదీసి అని చాలా అంటే చాలా భయం వేసేసింది. కొంతమంది అయితే కొత్త షాపులు అయితే పెట్టుకున్నారండి, వైన్ షాప్. ఆ వైన్ షాప్ కూడా పగిలిపోయిందండి. అసలు షెడ్ మొత్తం లేసిపోయింది. మీకు చూపిస్తాను చూడండి. నాకైతే భలే అంటే భలే బాధ అనిపించిందండి. ఎందుకంటే వైన్స్ అనేవి చాలా అంటే చాలా కాస్ట్లీగా ఉంటాయి కదా. ఇక్కడ వైన్స్ పగిలిపోయాయి, మొత్తం పగిలిపోయాయి. గాజు పెంకులే మిగిలాయి మాట. ఇది కొంచెం చూడండి, ఇదే వైన్ షాప్ అండి. ఏ బిజినెస్ అయితే ఏంటండి, బాధే కదండి. వాళ్ళకు కూడా డబ్బులు రావాలనే కదా పెట్టుకుంటారు. వాళ్ళు కూడా నష్టపోయారండి. నాకైతే చాలా బాధ అనిపించింది. ఇంకా చాలా మంది కూడా నష్టపోయారు, బాధ అనిపించింది. కొంతమంది అయితే కనుక దాబాలు పెట్టుకుని క్లాత్లు పెట్టుకుంటారు, అవి కూడా ఎగిరిపోయాయండి. మొత్తం కూడా అందరికీ కూడా నష్టపరిహారం అయితే జరిగింది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ పెద్ద చెట్టు పడిపోయింది. మా వారు ఆగిపోయారని చెప్పాను కదా, ఇదేనండి పెద్ద చెట్టు అయితే పడిపోయింది. ఇంకా మా వారు కూడా అక్కడ ఆగిపోయినా సరే నా కోసం అనేది పాపం వచ్చారు. ఇంకా అదే ఒకడు ఏడుస్తుంటే ఒకడు నవ్వుతాడు అన్నట్టు ఇక్కడేమో అందరూ బాధపడుతుంటే మేమేమో కుల్ఫీ ఐస్ క్రీమ్ తినాలనిపించిందని చెప్పేసి నేను మా వారు కొనుక్కున్నామండి. ఇంకా మొత్తం మేము తింటూ ఉంటే మొత్తం అందరూ మా యంక బాబు ఏలేంట్రా బాబు ఇంత విద్వాంసంలో కూడా చక్కగా తింటున్నారు అని మా యంక విచిత్ర జంతువులా చూస్తున్నారు అందరూ కూడా. ఇంక నేను మా వారు చెప్పాను, ఏమండి ఆపండి బాబు అని చెప్పేసి. ఇంక ఇలా జరిగింది. మొత్తానికి కూడా మేము అంటే పోలీస్ వాళ్ళు క్లియర్ చేస్తున్నారు లైన్స్ అయితే కనుక. ఇంకా కరెంటు స్తంభాలు అయితే ఒక 5-6 పడిపోయినాయండి. నాకు ఈరోజు ఫిక్స్ అయిపోయింది కరెంట్ రాదని చెప్పేసి. ఇది ఎక్కడ అనుకుంటున్నారు? ఇంతకీ చింతలపూడిలో జరిగిందండి. మన చింతలపూడి వాసులందరూ కూడా తప్పే చేసినట్టున్నారు. సారీ శ్రీరాములు వారు, ప్లీజ్ శ్రీరాములు వారు మమ్మల్ని క్షమించండి, రక్షించండి, దీవించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.